నమస్తే, వెల్కమ్ టు 10 టీవీ. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు నాగరాజు సుద్దిపల్లి గారు. వారితో మరిన్ని విషయాలు తెలుసుకుందాం రండి. నమస్తే గురువు గారు. నమస్తే. సో మనకి మహాభారతం అనేది ఒక మహాసముద్రం లాంటిది. అందులో నుంచి చాలా విషయాలు నేర్చుకోవాల్సింది, చాలా అంటే తెలియకుండా ఉండవలసిన విషయాలు చాలా ఉన్నాయి. అంటే సమాజానికి తెలియని విషయాలు చాలా ఉన్నాయి. అందులోనే విదుర నీతి. అసలు ఈ విదుర నీతి అంటే ఏంటి? అసలు ఈ విదురుడు అంటే ఎవరు? అసలు వాటి గురించి వివరించండి. ప్రేక్షకులకు నమస్కారం. మనందరికీ కూడా మన జీవితం ఒక మహాభారత యుద్ధం లాంటిది. ఇప్పుడు కూడా అందులో మనకంటూ ఒక విచక్షణ ఉంటుంది. అలాగా విచక్షణ కలిగినటువంటి వాడు మహాభారతంలో విదురుడు అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన విదురుడు ఎవరు ఏమిటన్నది ముందుగా ఆయన వ్యాసుడికి, అలాగే అక్కడ ఉన్నటువంటి అంబాలికలతో పాటుగా వాళ్ళ యొక్క దాసీకి పుట్టినటువంటి వాడుగా విదురుణ్ణి చెప్తారు. అంటే ధృతరాష్ట్రుడికి, పాండురాజుకి స్వయాన తమ్ముడవుతాడు. ఎలాగా? వ్యాసుడి వల్ల. కాబట్టి ఈయన పోయిన జన్మలో నారదుడు శాపం వలన విదురుడుగా జన్మించాడని చెప్తారు. ఎందుకంటే ఇప్పుడు రామాయణంలో మనకి మహావిష్ణువు రాముడి అవతారంగా ఉంటే అందరూ కూడా ఒక్కొక్క అవతారాన్ని తీసుకున్నారని చెప్తారు కదా. అలాగే కృష్ణుడికి కూడా ఈ మహాభారతంలో సమయంలో ఒక్కొక్కరు ఒక్కొక్క అవతారాన్ని తీసుకొని వచ్చారని చెప్తారు. అందులో భాగంగా విదురుడు నారదుడుగా, అంటే అంతకుముందు జన్మలో నారదుడుగా ఉన్నటువంటి విదురుడు శాపవశాన ఈ విదురుడుగా పుట్టాడని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అయితే విదురుడు గొప్పగా దేనికి ప్రాముఖ్యత అంటే, మిగతా వాళ్ళు ఒక్కొక్కళ్ళు కర్ణుడు దహనానికని, కృష్ణుడు రాయభారానికి లేదా పరమాత్ముడుగా, ధర్మరాజు ఒకలాగా, భీముడు ఒకలాగా, అర్జునుడు ఒకలాగా, అలాగే దుర్యోధనుడు ఒకలాగా, ఇలాగ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాంటి క్యారెక్టర్ మనకు ఉంటుంది. కానీ విదురుడు యొక్క క్యారెక్టర్ అందరికీ భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, తెలిసి ఉండొచ్చు, చాలామందికి తెలియకపోయి ఉండొచ్చు. ఎందుకంటే మహాభారత యుద్ధంలో పాల్గొకుండా ఉన్నటువంటి వ్యక్తి విదురుడు. పాల్గొనలేదు ఆయన. కాబట్టి ఎందుకంటే ఇద్దరూ ఆయనకి పుత్రులే, కాబట్టి ఏ పక్షాన నిలవలేదు ఆయన. ఆయన 33 అంటే భారతంలో 33 అధ్యాయం నుంచి దాదాపుగా 8 అధ్యాయాల పాటు 853 శ్లోకాలేమో విదురునీతి ఉంటుంది. కానీ వాటన్నిటికన్నా కూడా ముఖ్యంగా మనకి ధృతరాష్ట్రుడికి పిల్లల్ని ఏ విధంగా పెంచాలి, లేదా పిల్లలకి ఉండవలసినటువంటి 10 లక్షణాలు ఏమిటి, ఆ 10 లక్షణాలు కలిగి సహజంగా కలిగి ఉంటే వాళ్ళ అదృష్టవంతులు, ఒకవేళ లేకపోతే ఆ 10 లక్షణాలను వాళ్ళకి నేర్పించాలి అని చెప్పేసి విదురుడు చిన్నపిల్లల కోసం ఒక అద్భుతమైనటువంటి 10 లక్షణాలు చెప్పున్నాడు. వాటిని ఈరోజు మనం తెలుసుకుందాం. సో గురుగారు, ఇప్పుడు ఆ 10 లక్షణాలు అంటే విదురుడు ధృతరాష్ట్రుడికి చెప్పినటువంటి లక్షణాలు 10 లక్షణాలు చెప్పారన్నారు కదా, ఒక్కొక్క దాని గురించి వివరించండి. ఇక్కడ పిల్లల కోసం 10 లక్షణాలు చెప్పబడి ఉన్నాయి. అందులో సహజంగానే వాళ్ళకు ఉంటే అదృష్టవంతులు, ఒకవేళ లేకపోతే అవి మనం నేర్పించాలి. ఎందుకంటే పిల్లలకు ఆ 10 లక్షణాలు ఉన్నట్లయితే వాళ్ళు వ్యక్తిగతంగా గొప్ప లక్షణాలతో సమాజంలో, అలాగే కుటుంబంలో ఉన్నతమైనటువంటి స్థానం ఎదిగేదానికి అవకాశం ఉంటుంది. మొదటి లక్షణం ఏమిటంటే గౌరవం, సంస్కృతి. అంటే ముందు మన సంస్కృతి ఏమిటన్నది పిల్లలకి నేర్పించాలి. అప్పుడు మాత్రమే వాళ్ళకి మిగతా సంస్కృతులకి మనకున్నటువంటి సంస్కృతికి వ్యత్యాసం తెలుస్తుంది. మన సంస్కృతిలో ఎన్నో మంచి లక్షణాలు ఉన్నాయి. వాటన్నిటినీ కూడా పిల్లలకి నేర్పించడం కోసం సంస్కృతి అనేది ఏమిటి అన్నది నేర్పించాలి. తర్వాత గౌరవించడం నేర్పించాలి. గౌరవించడం అంటే పెద్దలు, మనకన్నా కూడా పెద్దల్ని, గురువుల్ని, అలాగే సమాజంలో ఉన్నటువంటి మనకన్నా చిన్నపిల్లల కంటే పెద్దవాళ్ళందరినీ కూడా గౌరవించటం, రెస్పెక్ట్ చేయటం అనేది నేర్పించాలి. అలా నేర్పించటం ద్వారా ఏమవుతుందంటే సమాజంలో వీళ్ళకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది. వీళ్ళ పిల్లవాడు, ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. చిన్నప్పుడే ఎవరైనా ఒకళ్ళు ఇంటికి వచ్చారనుకుందాం. ఇంటికి వచ్చినప్పుడు ఏం పలకకుండా ఉన్నారనుకోండి, వీళ్ళ పిల్లలకి మర్యాద తెలియదు అంటారు. అదే గబగబా వెళ్ళి, ఎవరు మీరు, ఏం కావాలి మీకు, రండి కూర్చోండి, ఒకవేళ మనకు తెలిసిన వాళ్ళు వస్తే మంచినీళ్ళు తాగుతారా, కాఫీ తాగుతారా, ఈ లోపు తల్లిదండ్రులు వచ్చే లోపే పిల్లలు పలకరిస్తే వీళ్ళ పిల్లలకి ఎంత మంచి గౌరవం ఉంది, వీళ్ళకి ఆ మంచి లక్షణం ఉంది, వాళ్ళకి ఒక గుర్తింపు లభిస్తుంది. కాబట్టి ఇలాగా సమాజంలో మనకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కలగాలంటే చిన్నప్పుడే పిల్లలకి పెద్దవాళ్ళని గౌరవించడం నేర్పించాలి. అలాగే మన భారతీయ సంస్కృతిలో మనం ఏదైతే ధర్మంలో ఉన్నామో, అంటే అది సనాతన ధర్మం కావచ్చు, వాళ్ళ యొక్క మత విశ్వాసాలకు సంబంధించినటువంటి సంస్కృతి ఏదైతే ఉంటుందో ఆ సంస్కృతిని వాళ్ళు నేర్చుకున్నట్లయితే వాళ్ళ ఆయా సంస్కృతిలో
వాళ్ళు తప్పకుండా ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదిగేదానికి అవకాశం ఉంటుంది. ఈ కుర్రవాడు ఫలానా ఇంటి పిల్లవాడు అని ఒక కుటుంబానికి పేరు వస్తుంది. అలాగే సమాజంలో వీడు చాలా మంచివాడు రా బాబు, వీడు చాలా రెస్పెక్ట్ చేస్తాడు అన్నటువంటి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. అందుకని 100 మంది పిల్లల్లో వీడు సపరేట్గా కనపడతాడు అప్పుడు. కాబట్టి మొదటి లక్షణం ఏమిటంటే గౌరవించటం, మన సంస్కృతిని నేర్పించడం లాంటిది చేయటం ద్వారా వాళ్ళకి ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదిగేదానికి మొదటి పాయింట్గా అది చెప్పారు అన్నమాట. ఇక రెండోది వచ్చేసి సత్యం, నిజాయితీ. అంటే ఎప్పుడూ కూడా అబద్ధం ఆడకూడదు, సత్యమే మాట్లాడాలి. పిల్లలకి నేర్పించాల్సింది ఏమిటి, అబద్ధం చెప్పకండి అని చిన్నప్పుడే చెప్తాం. కానీ వయసు వచ్చిన తర్వాత కాలధర్మంతో పాటుగా సమయానుకూలంగా మాట్లాడటం నేర్పిస్తాం. ముందైతే మాత్రం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు సత్యమే మాట్లాడమంటాం, అబద్ధాలు చెప్పొద్దని చెప్తాం. కానీ పెద్ద అయిన తర్వాత సమయానుకూలంగా మాట్లాడమంటాం మనమే, అదే ఏ తల్లిదండ్రులు. కానీ అది ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సమాజంలో సమయానుకూలంగా మాట్లాడకపోతే అది ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. సత్యం అనేది ఈ లోకంలో కరువైపోతున్న సమయంలో సత్యం నేర్పించండి. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు స్కూల్లో పిల్లలు ఇప్పుడే చేర్చామనుకోండి, వాడికి అబద్ధం చెప్పడం నేర్పించరు. వాడికి అబద్ధం చెప్తే ఊరుకోరు అసలు. కానీ భవిష్యత్తులో మాత్రం వాడు చేసేవన్నీ అబద్ధాలే, అన్ని అసత్యాలే. కానీ చిన్నప్పుడు సత్యం అనేది తెలిస్తే పెద్దయ్యాక ఏది సత్యం ఏది అసత్యం, సమయానుకూలంగా ఎప్పుడు ఎలా మాట్లాడాలో ముందు నేర్చుకోవాలంటే ఫస్ట్ సత్యమే నేర్చుకోవాలి. కాబట్టి సత్యం అనేటువంటిది చాలా గొప్పదన్నమాట. అలాగే నిజాయితీ కూడా. ఈ నిజాయితీ అనేది లేకపోతే ఏమవుతుందంటే మన మీద ఒక ముద్ర పడిపోతుంది. అదే నిజాయితీ ఉందనుకోండి, వీడు చాలా పర్ఫెక్ట్ రా నాయన, కాబట్టి వీడికి ఏ పని అప్పచెప్పినా కూడా సత్యం మాట్లాడితే అక్కడ నిజాయితీగా ఉన్నట్టే కదా. సత్యం మాట్లాడటం వేరు, నిజాయితీగా ఉండటం వేరు. సత్యం మాట్లాడచ్చు, కానీ నిజాయితీగా ఉండలేకపోతే ఒక పనిని అప్పచెప్పినప్పుడు మాట్లాడటానికి సత్యమే మాట్లాడినా నిజాయితీగా ఆ పని చెయ్యాలి. మాటలదే ఉందమ్మా, పని కూడా చేయాలి. కాబట్టి నిజాయితీ అన్నది కూడా చాలా ముఖ్యం సత్యంతో పాటు. అందుకే లింక్ చేసి పెట్టారు, గౌరవం, సంస్కృతి, అలాగే సత్యము, నిజాయితీ. కాబట్టి సత్యంతో పాటు నిజాయితీ కూడా ఉండాలి. ఈ నిజాయితీ కానీ లేకపోతే మనకి బయట ప్రపంచంలో గుర్తింపు రాదు. కాబట్టి మనం సమాజంలోకి వచ్చేసరికి మనకి నిజాయితీ అనేది ఉండాలి. ఇంట్లో గౌరవం, సంస్కృతి నేర్చుకుంటే బయటకు వచ్చిన తర్వాత సత్యము, నిజాయితీ కావాలి. ఈ సత్యము, నిజాయితీ అన్నది తప్పకుండా మన పిల్లలకు మనం నేర్పించుకోవాలి. ఇకపోతే మూడోది ఏమిటంటే జ్ఞానం కోసం తపన ఉండాలి. అంటే చదువు కోసం ప్రతినిత్యం, జ్ఞానం అంటే చదువు ద్వారా లభిస్తుంది. అలాగే లోక జ్ఞానము, అలాగే చాలా జ్ఞానాలు ఉన్నాయి, పురాణ జ్ఞానము, వేద జ్ఞానం, ఇలాగా చాలా జ్ఞానాలు ఉన్నాయి. కాబట్టి ఈ రోజున టెక్నాలజీ జ్ఞానము ఇలాగా చాలా ఉన్నాయి. కాబట్టి వీటిని ప్రతినిత్యం నేర్చుకుంటూ ఉండాలి. ఎడ్యుకేషన్ సంబంధించి అంటే ఎడ్యుకేషన్ ఒకటే కదా, అన్ని జ్ఞానాలు ఎప్పుడు కూడా ఇది నేను ఖాళీగా ఉన్నాను అనుకోకుండా, ఖాళీ దొరికినప్పుడల్లా మనం ఒక విషయం గురించి తెలుసుకోవటం ద్వారా ఆ విషయం నీకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. కాబట్టి జ్ఞానం కోసం తీరని దాహం ఉండాలి. అంటే ఒక క్షణం ఖాళీ దొరికితే ఏదో ఒక పుస్తకం చదువుకోగలగాలి, ఏదైనా టెక్నాలజీ గురించి నేర్చుకోవాలి, లేదా ఎవరైనా చెప్పేట ఒక నీతి గురించి నేర్చుకోవాలి. అందులో ఉన్నటువంటి విశేషమైన అర్థం ఏమిటి, ఆ అర్థానికి ఉన్నటువంటి ఇప్పుడు ఈ కాలానికి మనకి ఏ విధంగా మనకు అది పనికొస్తుంది, ఈ విధంగా విశేషమైనటువంటి ఆ తీరని దాహంగాని మనిషిలో ఉంటే అతను ఎప్పుడూ కూడా అతను ఎవరు ఓడించలేరు, జ్ఞానపరంగా ఓడించలేరు. ఎందుకంటే అతనికి అన్నీ కూడా తెలుసుంటాయి. కాబట్టి జ్ఞానం అన్నది ఎప్పుడు కూడా ఎవరు దొంగిలించలేనటువంటి వస్తువు. కాబట్టి వస్తువు అంటే నా ఉద్దేశంలో ఫిజికల్ వస్తువు అని కాదు, ఎవరు కూడా దొంగిలించలేనటువంటి గొప్పది జ్ఞానం అన్నటువంటిది. కాబట్టి సర్టిఫికేట్ జ్ఞానాలు అనేది ఉంటూ కూడా సమాజంలో మనకు కావాల్సినటువంటి జ్ఞానాన్ని నిత్యం స్వీకరిస్తూనే ఉండాలి. దానివలన తప్పకుండా అతని జీవితంలో ముందుకెళ్ళేదానికి అవకాశం ఉంటుంది అని. అందుకని పిల్లలకి ఎప్పుడు కూడా చదువు నాయన, చదువు 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 అని చెప్తుంటారే తప్ప ఆ చదువు వెనకాల ఎంత ఉన్నదని, ఆ జ్ఞానం కోసమే ఇప్పుడు మనం బ్రతుకుతున్నామని, ఆ జ్ఞానం లేకపోతే అజ్ఞానం అవుతుంది. ఎందుకందుకే చెప్తారు మన వాళ్ళు పూర్వీకులు సింపుల్గా, విద్య లేనివాడు వింత పశువు అని. అది జ్ఞానం ఎంత పెంచుతూ అంటే మనం ఎంతమందికి చెప్తూ ఉంటే అది పెరుగుతూ ఉంటుందని అంటారు. దాన్ని పంచేదే కానీ తుంచేది కాదు. అందుకే జ్ఞానం అన్నది ఎప్పుడు కూడా పెరుగుతూనే ఉంటుంది, అఖండంగా వెలుగుతుంది. జ్ఞానం ఎప్పుడు కూడా అంటే కాలగమనంలో నిత్య నూతనంగా ఉండేది జ్ఞానమే. ఎందుకంటే అది కాలంతో పాటు మారుతూ వస్తుంటుంది, అది పెరుగుతూ ఉంటుంది, జ్ఞానం పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఆ జ్ఞానాన్ని నిత్యం నేర్చుకుంటూ ఉంటే అది తరగదు.
ఎప్పుడు కూడా తరగని వస్తువు ఏదైనా ఆస్తి ఏదైనా ఉంది అంటే అది జ్ఞానమే. అది ఎవరు దోచుకోలేరు. కాబట్టి అలాంటి జ్ఞానం మీద వీళ్ళకు ఒక అవగాహన కానీ తల్లిదండ్రులు కల్పిస్తే సహజంగా ఉంటే అసలు గొడవ లేదు. మనం వాడికి చెప్పాల్సిన పని లేదు, వాడే చదువుకుంటుంటాడు రా బాబు అని. కానీ వీళ్ళకి చెప్పాలి మనం, దీని వలన ఇలాంటి మంచి జరుగుతుందని. అప్పుడు తప్పకుండా గొప్ప స్థానానికి ఎదుగుతారు. తదుపరి ధైర్యం, ఓర్పు. ఇకపోతే 4వది వచ్చేసి ధైర్యము, ఓర్పు. ఎక్కడ కూడా ఎప్పుడు ఎక్కడ ఉండాలో నేర్చుకోవాలి. ఎందుకంటే ధైర్యం లేకపోతే పిరికివాడిగా ఎంత జ్ఞానం ఉన్నా బయటకు వచ్చి మనం ధైర్యంగా ఉండలేకపోతే మాత్రం అక్కడ ఏమైపోతుందంటే ధైర్యే సాహసే లక్ష్మి అని చెప్తారు మన వాళ్ళు. ఈ ధైర్యే సాహసే లక్ష్మి అని చెప్పినప్పుడు ధైర్యంతో ఒక పని చేసిన తర్వాత రిజల్ట్ కోసం ఓర్పుతో వెయిట్ చేయాలి. ఇప్పుడున్నటువంటి పిల్లలకి ఇవి లేవు. ఎందుకంటే ఓర్పు అనేది అస్సలు లేదు. ఎందుకంటే పేషెన్స్ అనేది లేనే లేదు. కారణం ఏమిటంటే మనకు ఉన్నటువంటి సోషల్ మీడియా. మనకి ఒకప్పుడు 3 గంటలు 3:30 గంట సినిమా ఉండేది, హాయిగా ఎంజాయ్ చేసేవాళ్ళు. తర్వాత 1.5 గంట సినిమాలు వచ్చేసినాయి. ఇప్పుడు రీల్స్ 10 నిమిషాలు 5 నిమిషాలు అంతే, అంతకుమించి ఏం చూసేదానికి లేదు. ఇప్పుడు అలాంటప్పుడు నాలెడ్జ్ ఎలా వస్తుంది? కాబట్టి ధైర్యంతో ఒక పని చేయాలి. ధైర్యంతో పని చేయకపోతే మనకి ఆ పిరికితనం అన్నటువంటిది ఇబ్బంది పెడుతుంది. అలాగే ఓర్పు, సహనం అనేటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవి మనకి చాలా ముఖ్యమైనటువంటివి. ఓర్పు లేకపోతే మనకి ఇప్పుడు పిల్లలు ఇప్పుడు ఏమిటంటే టచ్ స్క్రీన్ వచ్చింది. ఒకప్పుడు టీవీ దగ్గరికి వెళ్ళి ఛానల్ మార్చుకునేవాళ్ళం, పద్దాక లేచి వెళ్ళలేక ఒకే ఛానల్ అందరు చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు రిమోట్ వచ్చింది. రిమోట్ వచ్చిన తర్వాత మార్చడం మొదలెట్టారు, అది పోయింది. ఇప్పుడు టచ్ స్క్రీన్లు వచ్చినాయి, ఐప్యాడ్లు, ఫోన్లు, అన్ని మొబైల్ చేసుకోవచ్చు. కాబట్టి ఓపిక లేదు ఎవరికి, ఓర్పు అనేది లేదు. కాబట్టి ఓర్పు అనేది నేర్పించాలి. వాళ్ళకే కదా, మనకు కూడా లేదు వాస్తవంగా. ఈ ఓర్పు అనేది ఉన్నట్లయితే రిజల్ట్ కోసం వెయిట్ చేసే దాంట్లో తొందరపడకుండా ఉండేటువంటి ఒక లక్షణం అనేది వస్తుంది. దానివల్ల మంచి అనేటువంటిది జరుగుతుంది. ఇకపోతే ఇక న్యాయం, వివేకం అనేటువంటిది ఉంది. న్యాయంగా ఉండటం ఎలా నేర్పించాలి, అన్యాయం ఏది, న్యాయం ఏది అనేటువంటిది పిల్లలకి ఆ యొక్క విచక్షణ అనేది ఉండటం అన్నది నేర్పించాలి. తర్వాత మనిషిలో ఎప్పుడు ఏ విధంగా నడుచుకోవాలి అన్నటువంటి వివేకం ఉండాలి. ఈ రెండు కానీ లేకపోతే వాళ్ళకి న్యాయంగా మాట్లాడినా వివేకంగా నడుచుకోకపోతే అది పని జరగదన్నమాట. ఎందుకంటే ఎలా ఉంటుందంటే మన వాళ్ళు చెప్తారనమాట, ఎప్పుడు కూడా వివేకంతో ఉన్నటువంటి వాడు తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అంటారు కదా, ఆ విధంగా ఉండాలన్నమాట. అంటే వాడు న్యాయం మాట్లాడుతూనే వాడికి హాని కలగకూడదు, న్యాయం చెప్పాలి ఖచ్చితంగా. అలాగే వివేకంతో నడుచుకోవాలి. ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలన్నది పిల్లలకు నేర్పించాలి. లేకపోతే ఇబ్బందుల్లో పడిపోతారు. ఎందుకంటే ఈ రోజున న్యాయం మాట్లాడితే ముందు అర్జెంటుగా వివేకం లేకపోతే ఇబ్బందుల్లో పడేది మాట్లాడిన వాడే. అందుకని న్యాయంతో పాటు వివేకం ఉండాలి. అంటే సమయస్ఫూర్తి అంటాం దాన్ని. ఆ సమయస్ఫూర్తిగానే ఉన్నట్లయితే తప్పకుండా వాళ్ళు అందులో నుంచి అంటే ఆ న్యాయాన్ని కాపాడుతూనే వీళ్ళు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు చక్కనైనటువంటి అవగాహన అనేది ఉన్నట్లయితే వాళ్ళు మంచి జీవితాన్ని అనుభవిస్తారు, ధర్మాన్ని అదే న్యాయాన్ని కాపాడతారు అన్నటువంటి ఉద్దేశంతో మన వాళ్ళు ఆ న్యాయము తప్పకుండా ఉండాలి. కాబట్టి పిల్లలకు నేర్పించేటప్పుడు ఎప్పుడూ కూడా న్యాయం అంటే ఏందో ఎవరికి తెలియదు, అన్యాయం అంటే ఏందో తెలియదు పిల్లలకి. అప్పుడు వాళ్ళకి తల్లిదండ్రులు అందుకే చెప్తారు తల్లి మొదటి గురువు. తండ్రి దాన్ని మనకి జ్ఞానాన్ని చూపించే గురువుని చూపించినా కూడా పోషణకి తండ్రి కారకుడైనప్పటికీ కూడా పుట్టుకి పోషణకి, కానీ తల్లి మొదటి గురువు. అందుకని అమ్మ ఎంత కొట్టినా కూడా అమ్మ దగ్గరికి బిడ్డ పరిగెత్తుకుంటూ వస్తుంది. కానీ తండ్రి దగ్గరికి వెళ్ళేటప్పుడు తండ్రి ఒక దెబ్బ కొడుతుంది నన్ను కొట్టే అని అమ్మకే కంప్లైంట్ చేస్తారు. కాబట్టి అలాగా మొదట తల్లి గురువు. కాబట్టి తల్లికి ఇవన్నీ తెలిసి ఉండాలమ్మా. అలాగే తల్లి తప్పకుండా ఆ బిడ్డ యొక్క సమయస్ఫూర్తితో పాటుగా అతనికి ఉన్నటువంటి జ్ఞానాన్ని ముందు తల్లి చెప్తూ ఉండాలి. ఇకపోతే 6వది వచ్చేసి మధురమైన ప్రసంగం, మంచిగా మాట్లాడటం. అంటే ఒక మాట మాట్లాడితే కఠినంగా ఉండకూడదు నాలాగా, అది వినేదానికి మధురంగా ఉండాలి. అంటే స్వీట్గా ఉండాలంటారు. స్వీట్ మనం అందరం చెప్తాం స్వీట్ బాయ్ అని చెప్తాం, చాలా బాగా మాట్లాడుతున్నాడు అని చెప్తాం. అంటే ఒక ప్రసంగం చేస్తే వినటానికి ఆ ప్రసంగం ఎలా ఉండాలి అంటే ఎదుటివాడు లేచి వెళ్ళిపోయేవాడు కూడా కూర్చొని ఈ అబ్బాయికి తెలిసినటువంటి జ్ఞానాన్ని ఇంత గొప్పగా తెలిసింది చిన్నదే కానీ చెప్పేటప్పుడు అతనికి ఉన్నటువంటి ఆ వివేకం వలన అతను మాట్లాడేటువంటి విధానం వలన వాళ్ళు కట్టివేయబడతారు. అక్కడ కట్టివేయటం అంటే
అక్కడ కూర్చోబెట్టగలుగుతాం. దానివల్ల ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది. కాబట్టి ఆ మధురమైన ప్రసంగం వల్ల కూడా ఇతనికి ఒక గుర్తింపు వస్తుంది. అబ్బాయి ఎంత చక్కగా మాట్లాడతాడరా, ఉన్న విషయం చాలా చిన్న విషయమే కానీ ఎంత గొప్పగా విశ్లేషణ చేస్తాడు, ఇందులో ఇంత గొప్ప జ్ఞానాన్ని చెప్తాడు అనుకోలేదని మనం ఇలా అనుకుంటాం. కాబట్టి మధురంగా మాట్లాడటం అంటే చాలా సాత్వికంగా మాట్లాడుతూ అలాగే ఎదుటి వాళ్ళని హర్ట్ చేయకూడదు. ఆ హర్ట్ చేయకుండా ఉండటాన్ని మనం మధురమైన ప్రసంగం. కానీ ఈ సమాజంలో కుదరదు. ఎదుటి వాళ్ళని హర్ట్ చేయకుండా ఉంటే మనమే ఎక్కువ ఇబ్బందులు పాలయ్యేది అలా అంటారు కూడా మనం. కానీ ఇప్పుడు కాలంలో మనం చూస్తాం. కానీ ఏమిటంటే ఇప్పుడున్నటువంటి కాలంలో మనం ఎదుటి వాళ్ళని హర్ట్ చేయాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పి మనం వాళ్ళని సంతోష పెట్టాల్సిన అవసరం చెప్పే విధానంలోనే మనం మార్చుకోవాలి పిల్లలకి. కాకపోతే ఆ కాలంలో దాదాపుగా 5000 సంవత్సరాల క్రితమే విదురుడు ఓర్పు లేదని చెప్పాడు, ఓర్పుతో పెంచమని చెప్పాడు. అంటే 5000 సంవత్సరాల క్రితమే ఓర్పు లేదంటే మరి ఈ రోజున ఓర్పు ఉంటుందా? కాబట్టి అది మనకు ఉపయోగపడుతుంది. ఓర్పుతో పెంచండి అని, కాలగమనంలో ఓర్పు తగ్గిపోతుందని చెప్పాడు. అలాగే మధురమైనటువంటి ఇప్పుడు మనం రామాయణంలో చూసినట్లయితే ఆయన మాట్లాడేది హనుమంతుడు రాముడితో 4 మాటలైనా కూడా ఎవరు మీరు, ఏమిటి వస్త్రధారణ, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఆయన అడిగేటువంటి 4 మాటలు కూడా చాలా మధురంగా చాలా వివేకంతో అడుగుతాడు. ఆయన వినయంతో వివేకంతో ఆ 4 మాటలకే రాముడు ముగ్ధుడైపోతాడు. అంటే భయపెట్టకుండా వాళ్ళని గందరగోళపరచకుండా నేరుగా వచ్చి నిలబడి చక్కగా ధైర్యంతో అడుగుతాడు. అలాగా మనం మాట్లాడేటువంటి మాట ఏదైతే ఉందో ధైర్యంగా స్పష్టంగా వినే వాళ్ళకి కర్ణకఠోరంగా కాకుండా మధురంగా ఉన్నట్లయితే ఆ పిల్లవాడికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు వస్తుంది. కాబట్టి ఆ విధంగా మనం మధురమైన ప్రసంగం ద్వారా మన సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని ఆకట్టుకోవచ్చు. మనస్సాక్షి కృషి. ఇక్కడ మనం చేసే పిల్లలకు ఉండవలసిన ఇంకొక లక్షణం ఏమిటంటే మనస్సాక్షి కృషి. అంటే మనం చేసే ప్రతి పని అందు మనకు ఒక మనస్సాక్షి ఉండాలి. మనం చేసేది న్యాయమా అన్యాయమా, మనం చెప్తున్నది అబద్ధమా నిజమా అనేటువంటి మనకు ఒక పని అప్పచెప్తే ఆ పనిని చేయకుండా మనం చేసేసామని చెప్పకూడదు. మనస్సాక్షి అనేది ఉండాలి. మనం చేసేది ధర్మమా అధర్మమా అన్న మనస్సాక్షి ఉండాలి. ఈ మనస్సాక్షి అనేది కానీ లేకపోతే మనం జీవితంలో ఏమి చేసినా కూడా మనకు తృప్తి ఉండదు. ముందు బయట వాళ్ళకన్నా కూడా మనకు మనం అబద్ధం చెప్పుకున్న వాళ్ళం అవుతాం, మనలో వేదన మిగులుతుంది. అలాగే కృషి ఉండాలి. కృషి అంటే తప్పకుండా కష్టపడేటువంటి తత్వం ఉండాలి. ఈ కష్టపడేటువంటి తత్వం ఉన్నట్లయితే నువ్వు జీవితంలో గొప్ప స్థానానికి ఎదుగుతావు. ఎందుకంటే కింద ఎన్నిసార్లు అయినా పడిపోవచ్చు. ఇప్పుడు సాలిడ్ని మీరు చూసినట్లయితే ఎన్నిసార్లు అయినా అప్లై చేయకూడదు. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఒక సాలిడ్ పైకి ఎక్కుతుంది అనుకోండి, దాన్ని కట్ చేసాం అనుకోండి మరలా దారం వేసుకొని ఎక్కుతుంది, మళ్ళా కట్ చేసాం అనుకోండి మళ్ళా దాని ప్రయత్నం ఆపదు. అలాగా కృషి అనేటువంటిది చాలా మనం ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం చేయటం వలన ఖచ్చితంగా మనం జీవితంలో ముందుకు వెళ్తాం. ఇప్పుడు రైతుని మనం కర్షకుడు అంటాం, ఆయన ఎంతో కృషి చేస్తాడు, కృషి వాళ్ళు అంటారు వాళ్ళని. అంటే అర్థం ఏమిటంటే చాలా కష్టపడతారని అర్థం. వాళ్ళు అంత కష్టపడితేనే మనకి అన్నం లభిస్తుంది. కాబట్టి వాళ్ళకన్నా కూడా ఎక్కువ కష్టపడితేనే ప్రపంచంలో అసలు అంటే వాళ్ళకి ఈ సంవత్సరం వస్తుందా లేదా, వచ్చినా రాకపోయినా నెక్స్ట్ చేసేది అదే పని. వాళ్ళు అంటే ఏదో నాకు లాస్ట్ ఇయర్ రాలేదని వదిలిపెట్టకుండా మళ్ళీ ఉందా లేదా అని ఆశించకుండా కృషి చేసేటువంటి వాడు రైతు. కాబట్టి ఆ విధంగా మనం ఫలితాన్ని ఆశించకుండా నువ్వు చేసే పనిని కరెక్ట్గా మనస్సాక్షితో కానీ చేస్తే ఫలితం ఆటోమేటిక్గా వస్తుంది. కాబట్టి ఆ పిల్లలకి నేర్పించాల్సింది ఏంటంటే నువ్వు చేసింది రైటా రాంగా అన్నది ముందు నువ్వే ప్రశ్నించుకో. దాన్నే ఆత్మసాక్షి అంటాం, మనస్సాక్షి అంటాం. ఈ మనస్సాక్షితో పాటు నీ కృషి ఉందనుకోండి, నువ్వు చాలా కష్టపడ్డావు. జనరల్గా ఇప్పుడు పిల్లలు పరీక్షల్లో ఫెయిల్ అయ్యారనుకోండి, నేను చాలా కష్టపడ్డాను అంటాడు. ఎందుకు? ఎదుటి వాళ్ళ యొక్క మెప్పు కోసం. అది తప్పు. నిజంగా కష్టపడి ఉంటే, నిజంగా అతనికి తక్కువ మార్కులు వచ్చుంటే అతని యొక్క మనస్సాక్షి చెప్తుంది అనమాట, చాలా బాధపడ వద్దు నెక్స్ట్ బెటర్మెంట్ రాద్దామని. అలా కాకుండా ఫెయిల్ అయిన తర్వాత కూడా నేను కష్టపడ్డాను అంటే అది అట్లా కాకుండా మనస్సాక్షితో మాట్లాడాలి. నేను కష్టపడలేదు కాబట్టి నాకు అది తక్కువ మార్కులు వచ్చినాయి, లేదా కష్టపడలేదు కాబట్టి నేను ఫెయిల్ అయ్యాను అన్నటువంటి విచక్షణగానే ఉన్నట్లయితే చాలామంది పిల్లలు కూడా చాలా పిచ్చి పనులు చేస్తూ ఉంటారు ఫెయిల్ అయ్యామని. అలాంటివి చేయకుండా ఉంటారు. కాబట్టి తప్పకుండా మనస్సాక్షితో కృషి అనేది చేస్తే జీవితంలో సక్సెస్ అనేది నువ్వు అడగకుండానే వస్తుంది. అలాగే దయా సానుభూతి. అలాగే ఇప్పుడు మనకున్నటువంటి ఇంకొకటి ఏమిటంటే ఎదుటి వాళ్ళ మీద దయ కలిగి, సర్వ ప్రాణుల మీద దయ కలిగి ఉండాలి మనిషి.
ఒక మనిషి మీదే కాదు, మనకున్న సమాజం మీదే కాదు, ఈ మనిషి ఈ భూమి మీద మనతో పాటుగా చాలా జీవరాశులు ఉన్నాయి. ప్రతి జీవరాశి యొక్క వ్యక్తిత్వం అంటే వాటి యొక్క లక్షణాలు మనకు తెలిసి ఉండాలి. ఆ లక్షణాలతో పాటుగా వాటి మీద మనిషి తప్పకుండా మనం దయను చూపించాలి. ఎందుకంటే వాటికి ఎక్స్ప్రెస్ చేయడానికి వాటికి నోరున్నా కూడా భాష మనకు తెలియదు. కాబట్టి వాటి గురించి మనం తెలుసుకొని, వాటి లక్షణాలు తెలుసుకొని, ప్రతి జీవి మీద వాటిని హాని చేసి, దాడి చేసి, వాటిని సంహరించడం లాంటివి చేయకూడదు. కాబట్టి మనకు అపాయం అనుకుంటే దానికి తగినటువంటి రక్షణ తీసుకోవాలి తప్ప చంపేయటం అన్నది మాత్రం చేయకూడదు. అందుకనే దయ అనేది ఉండాలి. సర్వజీవుల మీద దయ అనేటువంటిది తప్పకుండా ఉండాలి. ఆ దయ అనేటువంటిది ఉంటేనే మన జీవితంలో మనం కూడా మనుషులు అనిపించుకుంటాం. కాబట్టి దయ అనేది ప్రతి ఒక్కళ్ళకి కూడా నేర్పించాలి. నేర్పించకపోతే ఇబ్బంది కలిగిపోతుంది. ఎందుకంటే ఈ రోజున మనం చూస్తున్నాం, నిన్న కూడా న్యూస్లో చూసాం, ప్రేమకు అడ్డొస్తున్నాడని తండ్రిని చంపేసిన కూతురు అని మనం న్యూస్లో మీరు అందరు చదువుతుంటే విన్నాం, మేము స్క్రోల్లో చూసాం. అంటే వీళ్ళకి దయ అనేది నేర్పించలేదని మనం అనుకోవాలి. దయ అనేది తెలియదు. మిగతా ప్రాణుల సంగతి దేవుడు ఎరుగు. సొంత కన్న తండ్రిని, అలాగే కన్న తల్లిని, అలాగే చాలామంది చిన్న బిడ్డల్ని, సొంత బిడ్డల్ని వాళ్ళ దీనికోసం చంపేసేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇలాంటిది చిన్నప్పుడే మనం వాళ్ళకి దయాజాలి అనేటువంటివి మనం నేర్పించగలిగితే ఇలాంటి తప్పులు జరగకుండా ఉంటాయని విదురుడు ఆనాడే చెప్పున్నాడు. అలాగే క్రమశిక్షణ, సమయపాలన. ఇక్కడ ఇంకొకటి వచ్చేసి ఏమిటంటే క్రమశిక్షణ, సమయపాలన. ఈ క్రమశిక్షణ, సమయపాలన అనేది, క్రమశిక్షణ అనేది లేకపోతే, అంటే ఒక పద్ధతి, ఒక ప్యాటర్న్ లేకపోతే మనకి ఎప్పుడూ కూడా వాళ్ళు సరైనటువంటి రీతిలో పెరగరు. ఈ సమయానికి లెగవాలి, ఈ సమయానికి మనం ఖచ్చితంగా చేయాలి అన్నటువంటి డిసిప్లైన్ ఉండాలి. అలాగే సమయపాలన అంటే టైం టు టైం. మనం ఈ టయానికి ఇక్కడికి వెళ్ళాలి, ఆ టయానికి వెళ్తే, ఇప్పుడు ఉదాహరణకు చూడండి, ఏరోప్లేన్ ఉంది, 8:30కి ప్లేన్ అంటే నీకు 2 గంటలకు ముందు రమ్మంటే మనం 2 గంటలకు ముందు వెళ్తాం, ఎందుకంటే అది మన కోసం ఆగదు కాబట్టి. కానీ అదే బస్ అనుకోండి, ఫోన్ చేస్తే వాడు ఆగుతాడులే, ట్రైన్ ఆగదు కాబట్టి ఖచ్చితంగా. అంటే ఆగనాటి కోసం మనం సమయపాలన చేస్తాం, కానీ జీవితంలో ఎందుకు చేయం? టైం టు టైం. ఇప్పుడు మనకు ఒక ఆఫీస్కి వెళ్ళాలి, 9:30కి పంచి పెట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళు నిజంగా మన సమయపాలన చేసేవాళ్ళం అయితే వాళ్ళు పంచి అవసరం లేదు. 9 గంటలు అంటే 9 గంటలకు ఆఫీస్కి 1 నిమిషం ముందే వచ్చేస్తాడు, కాబట్టి వాడు తంబేయాల్సిన అవసరం లేదు. కానీ అలా చేయరు కాబట్టే బయోమెట్రిక్ పెట్టాల్సి వచ్చింది. కాబట్టి ఈ సమయపాలన అనేది కరెక్ట్గా టైం టు టైం అనేది మేనేజ్మెంట్ చేసుకుంటే, ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏం వచ్చినా ఏమి రాకపోయినా నీ చేతికి సమయం అనేది రాదు. ఒక్కసారి సమయం పోయిందంటే తిరిగి ఎప్పటికీ నీకు రాదు. కాబట్టి ఈ విషయం పిల్లలకి అందరికీ కూడా చెప్పాలి. డబ్బులు పోతే డబ్బులు సంపాదించుకుంటావు, కానీ సమయం పోతే ఆ సమయం నీకు తిరిగి ఎప్పటికీ తిరిగి రాదు. ఈ సంవత్సరం పండలేదనుకోండి, వచ్చే సంవత్సరం పండుతుందని ఎదురుగా చూడొచ్చు, కానీ పోయిన కాలం మాత్రం తిరిగి రాదు, ఎట్టి పరిస్థితుల్లో రాదు. ప్రాణము, కాలము ఈ రెండు తిరిగి రావు. కాబట్టి మనం తప్పకుండా టైం మేనేజ్మెంట్ అనేది ఉండాలి. దాన్ని ఆ సమయపాలన అనేది పిల్లలకి నేర్పిస్తే టైం టు టైం, ఇన్ని గంటలకు లెగవాలి, ఇన్ని గంటలకు నువ్వు తినాలి, ఇన్ని గంటలకు స్నానం చేయాలి, ఇన్ని గంటలకు నువ్వు స్కూల్కి వెళ్ళాలి, ఇన్ని గంటలకు స్కూల్ నుంచి వస్తావు, ఇన్ని గంటలకు స్నాక్ తినాలి, ఇలా ఒక టైం టేబుల్ ఇస్తాం కదా. ఆ టైం టేబుల్ అనేటువంటిది జీవితంలో ఎప్పుడూ ఉండాలి. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, ఇప్పుడు నేను 4 గంటల సేపు మాట్లాడాలి అని వెళ్ళినోడు 4 గంటలు ఖచ్చితంగా టైం 4 గంటల కంటే టైం టు టైం ఉండాలి. ఆ 4 గంటల తర్వాత నువ్వు ఒక క్షణం కూడా ఉండాల్సిన అవసరం లేదు, ఉంటే కూడా దాని విలువ ఉండదు. కాబట్టి అలా అని చెప్పేసి ముందే పారిపోకూడదు. కాబట్టి ఫిక్స్డ్గా ఆ సమయ పాలన అనేది ఏదైతే ఉందో అది నేర్పించడం ద్వారా తప్పకుండా వాళ్ళ జీవితంలో చాలా విలువైనటువంటిది ఏమిటంటే టైం అన్నమాట. ఈ టైం అనేది నేర్పిస్తే తప్పకుండా వాళ్ళ జీవితంలో ఉన్నతమైనటువంటి స్థానానికి వెళతారు అని విదురుడు ఆ కాలంలోనే చెప్పాడు. అండ్ అలాగే చివరిగా నైతిక విలువలు అండ్ సహనం. ఇక్కడ మనకి 10వది నైతిక విలువలు. ఈ నైతిక విలువ అనేటువంటిది లేకపోతే మానవత్వం చచ్చిపోతుంది. ఈ నైతిక విలువలు ప్రతిదీ, ఇప్పుడు కూతురు, కొడుకు వీళ్ళ మధ్య ఉన్నటువంటి ఒక అనుబంధం, అలాగే మేనమామ, బాబాయ్ అన్నటువంటి అనుబంధం, ఒక సమాజంలో ఒక వ్యక్తి మధ్య అనుబంధం, ఒక ఏమంటామంటే ఒక టీచర్కి ఒక స్టూడెంట్కి ఉండేటువంటి అనుబంధం, ఇలాగ ప్రతి దాంట్లోనూ కూడా ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు అన్నటువంటి ఒక నైతిక విలువ ఉంటుంది. దాన్ని మనం పాటించడం, నేర్పించడం చేయకపోతే మానవత్వం చనిపోతుంది. కాబట్టి వాళ్ళకి ఇంతకు మించి మనం ఈ 10 విషయాల కంటే
ఇంకెక్కువ పిల్లలకి నేర్పించాల్సిన అవసరం లేదు. ఈ 10 విషయాలను మాత్రమే పిల్లలకి నేర్పిస్తే పెద్ద అయిన తర్వాత వాళ్ళు సమాజానికి చాలా గొప్పగా ఉపయోగపడతారు. ఎందుకంటే చిన్నప్పుడే నేర్చుకోవటం ద్వారా అంటారు మొక్కే వంగనది మానే వంగున. అందుకనే ఎప్పుడు కూడా ఒక చిన్న మొక్కగా ఉన్నప్పుడు దాన్ని ఎలా ఉంచితే అలా వంగుతుంది, కానీ అది మానైపోతే దాన్ని కొయ్యాల్సిందే తప్ప, దాన్ని తెగనరకాల్సిందే తప్ప అది వంగదు. కాబట్టి పిల్లలు అనేటువంటి వాళ్ళు చాలా సున్నితమైనటువంటి మనస్కులు, వాళ్ళు చాలా ఈజీగా అర్థం చేసుకుంటారు, నేర్చుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి మిగతా ఏం ఉండవు కదమ్మా, యావిగేషన్స్ ఉండవు వాళ్ళకి. వాళ్ళ బ్రెయిన్ చాలా ఎంటీగా, చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. కాబట్టి మనం నేర్పించే దాంట్లో చిన్నప్పుడు మీరు చూసినట్లయితే ప్రతి ఇంట్లో కూడా చదువు వచ్చినా రాకపోయినా వాళ్ళు ఖచ్చితంగా, అంటే చదువు అంటే ఈ డిగ్రీ చదువులు నేను చెప్పేది, వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఇంట్లో మహాభారతం, రామాయణం, భాగవతంతో పాటుగా ఇవన్నీ చదివేటివాళ్ళు. అలాగే పెదబాల శిక్ష అనేటువంటి ఒక పుస్తకాన్ని తప్పకుండా చదివించేవాళ్ళు. ఆ పెదబాల శిక్ష అనేటువంటి పుస్తకం చదివితే ఈరోజు 10th చదివినట్టుతో సమానం నిజం చెప్పాలంటే. ఎందుకంటే అందులో అన్నీ భారతీయ సంస్కృతి సంబంధించినటువంటివన్నీ ఉంటాయి. అందులో నీతి శతకాలు ఉంటాయి, తర్వాత మన నక్షత్రాలు, గోచారాలు, ఇవన్నీ అన్నీ ఉంటాయి అందులో. మీకు ఏమేమి కావాలో అన్నీ కూడా పెదబాల శిక్షలో ఆ అనే అక్షరం దగ్గర నుంచి చక్కగా మనకు అందులో ఉంటాయి. పెదబాల శిక్ష కంప్లీట్ చేస్తే ఆ రోజుల్లో చాలా గొప్పగా చెప్పుకునేవాళ్ళు అనమాట. కాబట్టి దానికి వేరే అవసరం లేకుండా ఉండేవి. అలాగే ఈ మహాభారతం, రామాయణం, భాగవతం, ఈ అష్టాదశ పురాణాలన్నీ కూడా ఇంట్లో పెద్దవాళ్ళు పిల్లలకి కథలుగా నేర్పించేవాళ్ళు. ఇప్పుడు చిన్న ఉదాహరణ చూస్తే పంచతంత్ర కథలు అనేటువంటి విష్ణు శర్మ రాసినటువంటి కథలు ఉండేవి మనకి. సింహం మాట్లాడటం ఏంటమ్మా, ఎలుక మాట్లాడటం ఏంటి అంటే మాట్లాడటం కాదు, అక్కడ పిల్లలకి అర్థమయ్యేలాగా ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేసి ఆ జంతువులు అనేటువంటివి అట్రాక్ట్ అవుతారు. కాబట్టి మనం తొందరగా పిల్లల్ని ఆ విధంగా తీసుకెళ్ళచ్చు. ఇప్పుడు మీరు చిన్నప్పుడు చూస్తే పిల్లలకి వినాయకుడు అంటే ఇష్టం, అలాగే హనుమంతుడు అంటే ఇష్టం, జై హనుమాన్ అంట, అలాగే భీముడు అంటే ఇష్టం. ఎందుకు తర్వాత అంటే ఫస్ట్ వినాయకుడితో మొదలెడతారు, అంటే ఒక జంతు ఆకారంతో, అంటే అట్రాక్ట్ అవుతారు అనమాట పిల్లలు. కాబట్టి వాళ్ళకి ఒక విషయాన్ని చెప్పేటప్పుడు, ఒక క్యారెక్టరైజేషన్ చేసేటప్పుడు వాళ్ళకి ఇష్టం దేనికి వాళ్ళు కనెక్ట్ అవుతారన్న ఉద్దేశంతో అద్భుతంగా మన వాళ్ళు చెప్పారు. అంతే తప్ప మనకి ఏనుగులో ఒక లక్షణం ఉంది చూడమని చెప్పారు, మంచి లక్షణం అది, చిన్న కళ్ళైనా కూడా సూక్ష్మంగా చూస్తుంది. అలాగే శబ్దాన్ని పెద్ద చెవులేసుకొని వింటది. అందుకే పిల్లలకి మనం నేర్పించేటప్పుడు ఏం చెప్తారంటే వినాయకుడిని చూపిస్తారు, వినాయకుడిలాగా శ్రద్ధగా విని సూక్ష్మ దృష్టితో దాన్ని చూసి అర్థం చేసుకో, అంత గొప్ప అర్థం అందులో ఉంది. కాబట్టి ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి ఈరోజు చెప్పేవాళ్ళు లేరు, చెప్తే దాన్ని వినేవాళ్ళు కూడా తక్కువైపోయారు. కాబట్టి పిల్లలకి విదురుడు చెప్పిన 10 సూత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని నేర్పించడం ద్వారా, ముందు తల్లిదండ్రులు తెలుసుకోవడం ద్వారా, పిల్లలకి నేర్పించడం ద్వారా తప్పకుండా వాళ్ళు కుటుంబమే కాదు, అతని జీవితమే కాదు, ఈ సమాజానికి ఒక గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దేందుకు చక్కనైనటువంటి అవకాశం విదురుడు చెప్పినటువంటి 10 గుణగణాలు. అలాగే మనందరం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మనందరికీ చాణక్య చంద్రగుప్త అని, కౌటిల్యుడని అర్థశాస్త్రం రచించిన ఆయన గురించి అందరికీ తెలుసు. కానీ ఆయన రచించినటువంటి ఏదైతే కౌటిల్యుడు రచించినటువంటి చాణక్య నీతి ఏదైతే ఉందో అది విదురు నీతి నుంచి తీసుకోబడింది చాలా వరకు. కాబట్టి అంటే చాణక్యుడు మొన్నటి వాడు 2000 సంవత్సరాలు నాడు, కానీ విదురు నీతి ఎప్పుడు 5000 సంవత్సరాలు నాటిది. కాబట్టి ప్రతిదీ కూడా కాలంలో అలా కనెక్ట్ అయ్యి వస్తూనే ఉంటుంది. కాకపోతే అది జ్ఞానం పెద్దదవుతుంది అనమాట. అప్పుడు చిన్నగా ఉన్నా ఇప్పుడు పెద్దదవుతుంది. ఒక నది ప్రవాహం మొదలుపెట్టినప్పుడు సన్నగా ఉన్నా సముద్రంలో కలిసినప్పుడు చాలా విశాలంగా ఉంటుంది. అలాగా జ్ఞానం అనేటువంటిది అదే నది, దాని మూలం అక్కడే, కానీ దాని నుంచి ప్రవహించేది అనమాట. కాబట్టి అది మనం తెలుసుకోగలిగితే, పిల్లలకి చెప్పగలిగితే, సమాజానికి గొప్పవాళ్ళుగా మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. సమాజానికి మీ పిల్లల్ని మీరు చక్కగా తీర్చిదిద్దుకుంటే, సమాజంలో గొప్ప పౌరులుగా ఉంటే వాళ్ళు ఈ సమాజానికి ఎంతో మేలు చేస్తారు. గురుగారు చాలా ధన్యవాదాలండి. ఎందుకంటే విదురు నీతి అంటే ఏంటి, ఆయన ఇచ్చినటువంటి ఆ సూత్రాల గురించి మా ప్రేక్షకులకు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. నమస్తే. సో ఇదండి ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ. రేపు మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. కీప్ వాచింగ్ 10 TV.